రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్ కు టికెట్ల రేట్లకు పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తాజాగా అల్లు అర్జున్ పై నటి శ్రీసుధ తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్ లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు కూడా తగ్గలేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదేలే అని అల్లు అర్జున్ మేనరిజం ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్ కు టికెట్ల రేట్లకు పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తాజాగా అల్లు అర్జున్ పై నటి శ్రీసుధ తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్ లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు కూడా తగ్గలేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదేలే అని అల్లు అర్జున్ మేనరిజం ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్ కు టికెట్ల రేట్లకు పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తాజాగా అల్లు అర్జున్ పై నటి శ్రీసుధ తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్ లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు కూడా తగ్గలేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదేలే అని అల్లు అర్జున్ మేనరిజం ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్ కు టికెట్ల రేట్లకు పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తాజాగా అల్లు అర్జున్ పై నటి శ్రీసుధ తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్ లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు కూడా తగ్గలేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదేలే అని అల్లు అర్జున్ మేనరిజం ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్ కు టికెట్ల రేట్లకు పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తాజాగా అల్లు అర్జున్ పై నటి శ్రీసుధ తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్ లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు కూడా తగ్గలేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదేలే అని అల్లు అర్జున్ మేనరిజం ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్ కు టికెట్ల రేట్లకు పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తాజాగా అల్లు అర్జున్ పై నటి శ్రీసుధ తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్ లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు కూడా తగ్గలేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదేలే అని అల్లు అర్జున్ మేనరిజం ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్ కు టికెట్ల రేట్లకు పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తాజాగా అల్లు అర్జున్ పై నటి శ్రీసుధ తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్ లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు కూడా తగ్గలేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదేలే అని అల్లు అర్జున్ మేనరిజం ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య